చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. అరే పండగ కదా, ఏందబ్బా ఇట్లా వర్షం పడుతుంది అనుకున్నా, అప్పుడప్పుడు ఎండ వస్తుంది, ఇంకా వర్షమే పడుతుంది అనమాట. లక్కీ బెట్ట అయితే మార్నింగే స్నానం చేసేసి వినాయకుడిని తేవడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళందరూ వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చారు కూడా. అయితే ఇక్కడ చూడండి, హాయ్ ఫ్రెండ్స్, నా మట్టి వినాయకుడే ఎట్లున్నాడు? మీరు కూడా మట్టి వినాయకుడు తెచ్చుకొని పెట్టుకోండి. మామరియా మమ్మ బట్టి తన సంతోషం అయితే అంత ఇంత కాదు అసలు. ఆ బుజ్జగనపయ్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో, పిల్లలకు కూడా బుజ్జగనపయ్య అంటే అంతే ఇష్టం. ఇక మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయ్యింది. పూజ కంప్లీట్ చేసిన తర్వాత వినాయకుడిని పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఇంట్లో ఒక ప్రాబ్లం, నీ వినాయకుడిని పెడదామా నా వినాయకుడిని పెడదామా అని ఇద్దరు ఒకటే డిస్కషన్. యాక్చువల్గా మేము ఫస్ట్ మట్టి వినాయకుడిని పెడదాం అనుకున్నాము, కానీ అదేంటంటే తొండం కుడివైపున ఉందన్నమాట. అయితే వినాయకుడికి తొండం ఎడమ వైపున ఉంటే మోదకం అంటే అది ప్రీతికరం అనమాట. చాలా హ్యాపీ, వినాయకుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే రైట్ సైడ్ ఉందనుకోండి, ఇంకా మనకి లెక్కలేనన్ని ఖర్చులు అవి ఇవి ఉంటాయన్నమాట. అందుకే చాలా వరకు మనం ఎప్పుడైనా వినాయక చవితికి ఎడమ సైడ్ తొండం ఉన్న వినాయకుడిని పెట్టుకోవాలి. సో ఇంకా ఈ వినాయకుడిని పెట్టేశాం. ఇక రౌడీ బేబీ అయితే నా మట్టి వినాయకుడిని మీరు పెట్టలేదు అంటూ అలిగి ఒక దగ్గర కూర్చుంది. దాన్ని బతిమాలేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అసలు చిన్నప్పటి నుంచి కూడా వినాయకుడిని పెట్టుకొని ఇలా పూజించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది మా ఇంట్లో. నేను చిన్నప్పుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకునేదాన్ని. ఒక వినాయకుని విగ్రహం తెచ్చుకొని 3 days ఇంట్లో పెట్టుకొని, అబ్బా అసలు చైల్డ్హుడ్ డేస్ ఆర్ బెస్ట్ డేస్ కదా. ఒక రోజు అంతా స్కూల్ డుమ్మ కొట్టేసి వెళ్ళే వాళ్ళం అనమాట. అండ్ వినాయకుల్ని లైన్ బై లైన్ తీసుకెళ్తారు కదా చిన్నప్పుడు. అప్పుడు వాళ్ళు పెట్టే ప్రసాదం కోసం భలే ఎదురు చూసేదాన్ని నేనైతే. ఇక్కడ పులిహోర అండ్ వినాయకుడి కోసం మనం పాల తాలికలు చేస్తాం కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. అయిపోయాయి. అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ పెడుతున్నారు, అదేంటి అంటే అసలు ఏమైంది సిస్టర్, వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కానీ మీ ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మి వ్రతం కానీ వీడియోస్ ఇంకా ఎందుకు రాలేవు ఏంటి అని. అదేంటి అంటే ఫ్యామిలీలో చాలా ఫంక్షన్స్ ఉండేసరికి నాకు ఎడిటింగ్ చేయడానికి కానీ అండ్ ఆ మధ్యలో కొంచెం నాకు హెల్త్ ఇష్యూ అయిందనమాట. దానికోసము అంటే ఎడిటింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా లేట్ అయిపోయింది. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది అనమాట ఆ వీడియోస్ రావడానికి. మేబీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అవి యాక్చువల్లీ షెడ్యూల్ చేశాను. సో ఈ వీడియోస్ తర్వాత ఆ వీడియోస్ రావచ్చు. టైంకి వీడియోస్ రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా ఒక్కోసారి అవ్వదు, అది లేటే అవుతుంది. ఎందుకో మరి నాకే అవుతుందా ఇంకెవరికన్నా అవుతుందా నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ టైంలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక అకేషన్ ఉంది, ఆ అకేషన్ది వీడియో షూట్ చేసుకుని ఉంటాం, కానీ అది ఆ టైంకి పెట్టేద్దామంటే కూడా అవ్వట్లేదు. సో ఈ వీడియో ముందు పెట్టి ఆ వీడియోస్ దీని వెనక పెట్టడం అయిపోయిందనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా బుజ్జు వచ్చేసి మేము ఇంతకుముందు ఉన్న దగ్గర అక్కడ ప్రతిసారి వినాయకుని విగ్రహం పెడతారు. అయితే అక్కడ ఈసారి మేమే లడ్డు ఇప్పిస్తున్నాం కాబట్టి తను అక్కడికి పూజకి అటెండ్ అవ్వడానికి వెళ్ళాల్సి వచ్చింది. తను లాస్ట్లో జాయిన్ అవుతాడు పూజలో. ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. రౌడీ బేబీ వీడియో తీస్తుంది ఇక్కడ, చూడండి ఎట్లెట్లా కదిలిస్తూ తీస్తుందో. వద్దు అంటే మాత్రం అస్సలు వినదు, కాబట్టి దానికి ఫోన్ ఇచ్చేసి హ్యాపీగా నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఒక సైడ్ వింటూ నేను నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాను. అయితే మీకు ఒక విషయం తెలుసా, మనము 21 రకాల పత్రిలను తెచ్చి మనం వినాయకుని పూజలో పెడతాం కదా. అయితే చిన్నప్పటి నుంచి కూడా మేము చేస్తూ వచ్చింది ఏంటి అంటే, మనం వినాయకుని విగ్రహం పెట్టే ముందు నేను ఆ పత్రి అంతా పెట్టేసి పూజ చేస్తానన్నమాట. కానీ నాకు ఇవాళే తెలిసింది అలా పూజ చేయొద్దంట. యాక్చువల్గా ప్రతి ఒక్క రకం పత్రితో మనం పూజ చేసేటప్పుడు
ప్రతి ఒక్క పత్రిని వినాయకునికి సమర్పిస్తూ మనం పూజ చేయాలంట. నాకు ఇన్ని రోజులు అసలు ఆ విషయం అయితే తెలీదు. సో ఈ ఇయర్ ఆ విషయం అయితే తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగే పూజ చేయాలనుకుంటున్నా. వినాయక చవితికి మా అత్తయ్య మా దగ్గరే ఉండేదన్నమాట. అయితే ఈ టైంకి మాత్రం ఇక్కడ లేదు, తను హైదరాబాద్లో ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే మా అత్తయ్య కూడా లేకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది అనమాట. చాలాసేపు ఆ వినాయకుడికి క్వశ్చన్ చేశాను నేను పూజ చేస్తున్నంతసేపు కూడా. నాకు అమ్మని ఇంత తొందరగా నీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావని చాలాసేపు అయితే బాధ అనిపించింది నాకు. ఎంతైనా అమ్మ ఉంటే అది వేరు కదా, ఆ అదృష్టం నాకు లేదు. ఏం చేస్తాను. అయితే ఏ పూజకైనా సరే మనం నానా హడావిడి పెట్టుకొని అన్ని ప్రసాదాలు ఇన్ని ప్రసాదాలు అని చేసుకొని మన హెల్త్ పాడయ్యేంతగా పూజలు చేయకూడదు అనేది నా ఒపీనియన్. కొంతమంది చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నాను నేను. అంటే అదే కంటెంట్ అయితే వాళ్ళ కంటెంట్ అయితే అది పర్వాలేదు. అంటే వాళ్ళు రేపు మనకు ఫెస్టివల్ ఉందనగా ముందు రోజు షూట్ అయితే చేసుకుంటారు. కాకపోతే కొందరు అది చూపించాలి అంటే వ్లాగ్స్ కానీ ఇంకేదైనా ఛానల్స్ కానీ కొందరు అదే పనిగా పూజలు చేసేసరికి అదే కంటెంట్ పెట్టేసరికి చాలామంది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఈ విషయంలో లేడీస్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. కాబట్టి మనకు ఎంతవరకు చాతనవుతుందో అంతవరకు మనము మంచిగా నైవేద్యాలు చేసి పెట్టి చాలా చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు. అన్ని నైవేద్యాలు పెట్టాలి అని కాకుండా మనకు ఎంత చాతనవుతుందో అన్నీ చేసి పెట్టి కూడా మనం ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా వినాయకుడు అయితే మరీను మనం ఏమి పెట్టకపోయినా కూడా కొన్ని అటుకులు బెల్లం ముక్క పెట్టినా సరే తొందరగా మనల్ని కరుణిస్తాడు. అలాగే చిన్న గరిక అంటే ఒక చిన్న గడ్డిపోచ పెట్టినా చాలు చాలా తొందరగా కరుణిస్తాడు అని మనకు చెప్పారు కదా. మనకి ఎంత సాయశక్తిలో వీలైతే అంతలో మనం మంచిగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. ఇప్పుడు నేను వినాయకుడికి తాంబూలం సమర్పిస్తున్నాను. ఇక్కడ మా ఆయన అయితే జాయిన్ అయిపోయాడు. తను కూడా అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని వచ్చాడనమాట. ఇంట్లో కూర్చుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అయితే అనుకున్నాను నేను, ఆ స్వామివారు మరి నా సంకల్పాన్ని ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి మరి. అయితే ఈసారి స్వయంగా నా చేతులతో నేనే పసుపు గణపతిని రెడీ చేశాను అనమాట. ఆ గణపయ్యను కూడా పెట్టుకొని పూజ చేశాను. నేను మీకు లాస్ట్లో ఆ వీడియో పెడతాను. ఫస్ట్ టైం ఎలా వస్తాడో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. బట్ చాలా క్యూట్గా కుదిరాడు మన వినాయకుడు అయితే. పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి లంచ్ అయితే ఎంతమంది చంద్రుని చూశారు. ఆ చంద్రుని చూస్తే ఇంకా మన పని అయిపోయినట్టే అని అంటారు కదా. మామూలుగా నీలాప నిందల పాలవుతారు ఈ సంవత్సరం అంతా అని కూడా అంటారు కదా. ముందైతే హారతి కళ్ళకు అద్దుకోండి. ఎవరు చంద్రుని చూసినా సరే ఏమీ అవ్వదు. మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని స్వామివారి దగ్గర ఉన్న అక్షింతలు మన తలపై జల్లుకొని ఎలాంటిది ఉన్నా కూడా పోవాలి స్వామి అని కదా. సో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.